బ్రేకింగ్ న్యూస్. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు భారీ విజయాన్ని సాధించారు. ఏపీలో అధికారం చేపట్టిన తర్వాత గ్రాడ్యుయేట్లంతా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో జరిగిన గ్రాడ్యుయేట్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ 4 ఉమ్మడి జిల్లాల్లోని విద్యావంతులు కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన పరిస్థితి. ఉమ్మడి గోదావరి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖరం, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఘన విజయం సాధించారు. ఇప్పుడే కాదు, 2023లో జరిగిన గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సత్తా చాటారు టీడీపీ అభ్యర్థులు. అప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో కూడా టీడీపీ అభ్యర్థులకే పట్టం కట్టారు. ఇక 2023లో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, కడప, కర్నూలు, అనంతపురం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఘన విజయాన్ని సాధించారు. ఇక ఇందులో హైలైట్ ఏంటంటే మాజీ సీఎం జగన్ నియోజకవర్గం పులివెందులలో ఉన్న పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కూడా టీడీపీ కైవసం చేసుకోవడం. ఆ నియోజకవర్గంలోనూ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి విజయాన్ని సాధించారు. ఆ 3 స్థానాల్లో వచ్చిన రిజల్ట్స్ తో టీడీపీ మరింత దూకుడుగా వైసీపీ విధానాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్ళింది. ఇక అప్పుడు 2023లో 3, ఇప్పుడు 2025లో 2, మొత్తం 5 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఇప్పుడు టీడీపీ ఖాతాలో వేసుకుంది. దీంతో విపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే టీడీపీ అభ్యర్థులకు పట్టభద్రులు మద్దతిచ్చారని ఇక్కడ తేలిపోతోంది. ప్రస్తుతం ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పరిస్థితులు. ఇదే సమయంలో చంద్రబాబు హయాంలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయనే నమ్మకంతోనే గ్రాడ్యుయేట్లు ఉన్నారనడానికే ఈ రిజల్ట్స్ నిదర్శనంగా చెప్పుకోవచ్చని విశ్లేషణలు చెప్తూ ఉన్నారు. విశ్లేషకులు కూడా దీన్ని ఏకీభవిస్తూ ఉన్నారు. ఇక కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అని వైసీపీ అధినేత జగన్ చెప్పుకొస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తారు అంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ మాటల్లో నిజం లేదు అని తేలిపోయింది. వైసీపీ అంచనాలన్నీ కూడా తలకిందలైపోయాయి. ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకపోయినా పీడీఎఫ్ అభ్యర్థులు గెలుపు కోసం పనిచేయాలని పార్టీ నుంచి అయితే సంకేతాలు వెళ్లాయి. పార్టీ నుంచి వచ్చిన సంకేతాలతో 2 గ్రాడ్యుయేట్ స్థానాల్లో పీడీఎఫ్ అభ్యర్థుల గెలుపు వైసీపీ శ్రేణులు చాలా కష్టపడ్డారు. ఇదే వారికి ఇప్పుడు మరింత మైనస్గా మారుతుంది అని చెప్పుకోవాలి. ఉపాధి, ఉద్యోగ కల్పనలపై వైసీపీ ప్రభుత్వ హయాంలో దృష్టి పెట్టకపోవడంతో గ్రాడ్యుయేట్లలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇప్పుడు ఈ వ్యతిరేకతే ఇటు కూటమి పార్టీకి బంపర్ విక్టరీకి కారణంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూస్తే కూటమి ప్రభుత్వంపై గ్రాడ్యుయేట్లు పాజిటివ్ గా ఉన్నారని తేలిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది. పరిశ్రమలను తీసుకురావడంతో యువతకు ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున కల్పించాలని కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పనతో పాటు మెగా డిఎస్సి వేస్తామని కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే డిఎస్సి ప్రాసెస్ చేపట్టింది. వీటన్నిటినీ ఓ కంట గమనించిన పట్టభద్రుల కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసినట్టుగా ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్, పూర్తి విశ్లేషణను మా ప్రతినిధి శివ ఉన్నారు, అందిస్తారు. శివ, మొత్తం 5 గ్రాడ్యుయేట్ స్థానాలు కూడా ఇప్పుడు టీడీపీ ఖాతాలోకి వచ్చేసాయి. ఇదంతా కూడా ఎలా చూడాలి? వైసీపీ చెప్పిన మాటలకి ఇప్పుడు కంప్లీట్ ఆపోజిట్ గా మనకి ఇక్కడ కనిపిస్తోంది. రైట్ సుమతి, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దాదాపుగా చూసుకుంటే విడిపోయిన తర్వాత ఈ 10 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పట్టభద్రులు ఏదైతే గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి జరిగినాయి 5 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే 5 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3, అధికారంలోకి వచ్చిన తర్వాత 2, ఉమ్మడి 13 జిల్లాలు, కొత్తగా ఏర్పడిన 26 జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన మెజార్టీని కనబరిచింది. అంతేకాదు రాయలసీమ లాంటి ప్రాంతంలో కూడా మొన్నటి ఎన్నికల కంటే ముందు జరిగిన తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది టీడీపీ. అంతేకాదు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం
పులివెందుల్లో కూడా టీడీపీ గెలుపొందిన పరిస్థితి, అంటే అక్కడ ఓట్లు ఎక్కువగా వచ్చిన పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత డిఎస్సికి సంబంధించి ఎన్టీ రామారావు కానీ, చంద్రబాబు కానీ, మళ్ళీ 2-3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కానీ, తాజాగా 14-19లో చంద్రబాబు కానీ అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి ద్వారా ఉద్యోగుల భర్తీ చేసిన దాంట్లో 90% తెలుగుదేశం ప్రభుత్వం నేతృత్వంలోనే జరిగిందనేది పట్టభద్రుల్లో ఒక పటిష్టమైన అభిప్రాయం ఏర్పడింది. సో ఆ అభిప్రాయం నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ వెంట పట్టభద్రులు ఉన్నారు. 2023లో జరిగిన ఎన్నికల్లో ఆనాడు వైసీపీ సర్కార్ అధికారంలో ఉంది. అప్పుడు జరిగిన ప్రతి ఎన్నికల్లో జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, ఏ ఎన్నిక జరిగినా, ఉప ఎన్నిక ఏది జరిగినా, లేకపోతే స్థానిక సంస్థ ఎన్నికలు ఏది జరిగినా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి కనిపించింది. కానీ 2023లో జరిగిన ఎన్నికలు ముఖ్యంగా చూసుకుంటే తూర్పు రాయలసీమ, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్ర ఈ మూడింటికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాలకు సంబంధించి కూడా శ్రీకాంత్ టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించారు. అలాగే కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించి కూడా రాంభూపాల్ రెడ్డి, ఈయన పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి, కడప జిల్లా మాజీ సీఎం జగన్ నియోజకవర్గానికి సంబంధించిన ఓటరు, ఈయన పట్టభద్రుల ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకు సంబంధించి కూడా రాపాడ చిరంజీవి, ఈయన ఈ ఎన్నికల్లో కూడా పట్టభద్రుల ఎన్నికల్లో ఘన విజయం సాధించారు 2023లో. ఇక 24 సాధారణమైన ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలు మొట్టమొదటిసారిగా, అంటే 24లో జరిగిన ఎన్నికల తర్వాత దాదాపుగా 8 నెలల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన ఎన్నికలు అది కూడా పట్టభద్రులు 1 కాదు 2 కాదు, దాదాపుగా చూసుకుంటే 70 నియోజకవర్గాలు. ఎందుకంటే గుంటూరు, కృష్ణా జిల్లాకు సంబంధించి 33 నియోజకవర్గాలు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి దాదాపుగా 34 నియోజకవర్గాలు, అంటే దాదాపుగా 68-70 నియోజకవర్గాల్లో ఈ ఓట్ల ప్రభావితం చేసింది. వీటితో పాటుగా అంటే పట్టభద్రులకు సంబంధించి 5 జిల్లాలకు అంటే 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఉన్నాయి. 5ని కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక అరుదైన రికార్డు. ప్రధానంగా పట్టభద్రులు తెలుగుదేశం పార్టీ వైపు ఎందుకున్నారంటే ప్రధానమైన కారణం గత కొన్ని కాలంగా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా కానీ డిఎస్సి ఇవ్వటం కానీ, ఉద్యోగ రంగాల్లో ఉపాధికి యువతకు కావాల్సింది ప్రధానంగా ఉపాధి అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంలో తెలుగుదేశం చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. దాంతోపాటుగా 2024 ఎన్నికల ముందు స్పష్టమైన హామీలతో మేనిఫెస్టో ప్రకటించి ఎన్నికల్లోకి వచ్చింది. ఈ 5 సంవత్సరాల కాలంలో 2024 నుంచి 29 వరకు 5 సంవత్సరాల కాలంలో 5 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పి టీడీపీ మేనిఫెస్టోలో పెట్టింది. దాంతోపాటుగా 2 సార్లు డిఎస్సి ఇస్తామని చెప్పి కూడా ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది. దానికి అనుగుణంగానే దాదాపుగా 16,700 పోస్టులకు సంబంధించి ఈ నెల చివరి నాటికి డిఎస్సి నోటిఫికేషన్ ప్రభుత్వం ఇవ్వబోతుంది. అలాగే ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించి, రాయలసీమకు సంబంధించి, నెల్లూరుకు సంబంధించి, అమరావతి ప్రాంతానికి సంబంధించి అనేక పరిశ్రమలతో కూటమి ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. దాదాపుగా ఇప్పటి వరకు మనకు తెలుసున్న సమాచారం ప్రకారం 70,000 పైగా కూడా ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. వైఎస్ఆర్సీపీ చెప్తున్న ప్రకారం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని చెప్తున్నా కానీ ఎక్కడా కూడా వైసీపీ చెప్పిన వ్యతిరేకత కనిపించలేదు. ఎందుకంటే ఉమ్మడి 4 జిల్లాలు, విడిపోయిన 10 జిల్లాల్లో ఈ ప్రభావం కనిపించలేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ చేసిన ప్రచారం పూర్తి స్థాయి అవాస్తవంగా ఉంది. కానీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పట్టభద్రులు, ముఖ్యంగా చదువుకున్న యువత మాత్రం తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారనేది నాడు నేడు రుజువు చేసిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. సుమతి, రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివ. మొత్తానికి పనిచేసే ప్రభుత్వానికే పట్టం కట్టాము అని చెప్పి చాలా క్లియర్ కట్గా ఇక్కడ రిజల్ట్స్ చెప్తూ ఉన్నాయి. 65% పైగా ఓట్లతో విజయం సాధించారు. ఇటు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు సాధారణ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో కూటమి ఘన విజయాన్ని అయితే సాధించింది. కూటమి అధికారం చేపట్టిన 8 నెలల తర్వాత వచ్చిన ఎన్నికల్లో ప్రజలు ఏకపక్ష తీర్పుతో కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారు. పోటీ చేసిన 2 స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు తిరుగులేని మెజారిటీతో రికార్డులు దక్కించుకున్నారు. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో 67 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో 8 నెలల పాలనను దీవించేలా తీర్పు ఇచ్చారు. 2024 సాధారణ ఎన్నికల్లో 57% ఓట్ షేర్ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే నేడు అంతకు మించి 65% పైగా ఓట్ షేర్తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయాన్ని కట్టబెట్టారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకు 1,45,057 ఓట్లు పొందారు. మొత్తం ఓట్లలో 67.51% పైగా సాధించారు.
ఇక 82,320 ఓట్ల మెజారిటీతో ఘన విజయాన్ని సాధించారు.